అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలపై జగన్ ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి అటు ఇటు మార్చి ఘోర పరాజయం పాలైన సంగతి కూడా మనకు తెలుసు. సర్వే నివేదికలు అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలపై వ్యతిరేకత వస్తుందనే కారణంతో ఉన్న నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలకి మార్చి పడేశాడు. దాదాపు 70-80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు జరిగింది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి అయితే కనిపించింది. అయితే వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తుంది. ఆ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ ఇంతవరకు ఫోకస్ అయితే పెట్టలేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెం, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా వడ్డీ రఘురాం, సాది శ్యాంప్రసాద్ రెడ్డి, అలాగే శ్రీకాకుళం పార్లమెంటరీ కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం పేర్లను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి వీళ్లతో వైసీపీ బలపడుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జగన్ చేసింది నామమాత్రమైన మార్పే అని చెప్పుకోవచ్చు. ఇంకా రిజర్వేడ్తో పాటు జనరల్ నియోజకవర్గాల్లో నాయకత్వ మార్పు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే ఈసారి అభ్యర్థులంటే మళ్ళీ వైసీపీ కదా మొదటికి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే చాలా చోట్ల స్థానికేతర ఇన్ఛార్జీలు అసౌకర్యంగా ఉన్నారు. ఇష్టం లేకపోయినా సరే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. వాళ్ళంతా తిరిగి తమ పాత నియోజకవర్గానికి వెళ్ళాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అలాంటి వాళ్ళలో పనికొచ్చే వారిలో జగన్ తేల్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఎవరు పనికొస్తారు, ఎవరు పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుంది అనేది జగన్ ఆలోచించుకోవాలి. కొంతకాలంగా అడపాదడప నాయకత్వ మార్పు గమనిస్తే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ కొన్ని నియోజకవర్గాలపై ఆల్రెడీ ఉన్న నాయకుల గురించి నివేదికలు కూడా తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడపడానికి ఉన్న వాళ్ళనే కొనసాగిస్తున్నారనే సమాచారం అయితే వినిపిస్తోంది. ఏది ఏమైనా కానీ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వాన్ని ఇప్పుడు కంపల్సరీగా మార్చుకోవాల్సి ఉంది. మెరుగైన నాయకత్వాన్ని నియమిస్తే తప్ప రాజకీయంగా ఆ పార్టీకి మంచి జరుగుతుందనే అభిప్రాయం కూడా మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడాలంటే ఆ మెరుగైన నాయకత్వం ఇప్పుడు చాలా అవసరం వైసీపీకి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచనతో ముందుకెళ్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది.